ఇది జనం న్యూస్. ఒంగోలు ప్రజల నిజమైన స్వరం. తాజా వార్తలు, విశ్వసనీయ సమాచారం మీ ముందుకు. యాదవుల కార్తీక వనభోజన మహోత్సవ కార్యక్రమాన్ని ఒంగోలులో నిర్వహించారు. ప్రకాశం జిల్లా యాదవ సంఘం ఆధ్వర్యంలో సంతపేట టీటీడీ కళ్యాణ మండపం నందు జరిగిన కార్యక్రమంలో అన్నమయ్య 12వ తరం వారసులు తాళ్లపాక స్వామీజీ, టీటీడీ సన్నిధి గొల్ల కిషోర్ స్వామి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్తీక దీపోత్సవం, శివాభిషేకం వంటి పూజా కార్యక్రమాలను నిర్వహించారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా మహిళలచే ప్రదర్శించిన కోలాట ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో టూరిజం కార్పొరేషన్ చైర్మన్ నూకసాని బాలాజీ, నాయకులు వైవి సుబ్బారావు, పాషం వెంకటేశ్వర్లు, కోఠారి నాగేశ్వరరావు, చల్లా హరి, చల్లా రాజధన వర్మ, తుమ్మకూరి దొర, కాక వెంకటేశ్వర్లు, కాక శ్రీనుతో పాటు యాదవ సంఘం నాయకులు పాల్గొన్నారు. కళ్యాణ మండపంలో భక్తుల సమక్షంలో 24 నుంచి తాళ్లపాక అన్నమయ్య వంశీయులు మొట్టమొదటి కైంకర్యము ద్వారాలు పెట్టేటువంటి సన్నిధి వల్ల వారి కైంకర్య వంశస్థులు ఈరోజు ఇచ్చేసి మహత్తరమైనటువంటి శివునికి అభిషేక కైంకర్యాలు ఆచార పురుషులతో నిర్వహించారు. ఇటువంటి దీంట్లో మనమందరూ పాలు పంచుకోవడం అంటే చాలా విశేషమైనటువంటి కార్యక్రమం. ఒక్కసారి ఓం నమో శివాయ నమః గట్టిగా ఓం నమః శివాయ నమః ఓం నమః శివాయ నమః వినపడలేదు. ఏ విధంగా పలకాలంటే గొంతు నుంచి ఎందుకంటే శివకేశవుడికి భేదం లేదు.
తిరుమల నుంచి ఆ స్వామివారే మమ్మల్ని ఇక్కడికి పంపించారు. శివుడికి అభిషేకం చెప్తూ ఉందంటే ఆ కేశవుడు కూడా ఇక్కడ వచ్చి మధ్యలో పెట్టే వాటి కాకుండా ఓపెన్ చేయి. ఏం పర్వాలేదు, మేము వేసుకుంటాం కానీ ఎవరు ఇష్టం. ఇంకా చిరంజీవి చిరంజీవి ఈరోజు యాదవ కార్తీక వనభోజనాలు అత్యంత సాంప్రదాయబద్ధంగా ప్రత్యేకించి అన్నమాచార్యుల వంశస్థులైనటువంటి 12వ వారసులు తాళపాక అన్నమాచార్యుల వారసులు, అదేవిధంగా యాదవులకు అత్యంత ప్రాముఖ్యుడు, మొట్టమొదటగా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకునేటువంటి వాళ్ళు ఆ తలుపులు తీసి సన్నిధి వల్ల వారు రావటం, అదేవిధంగా యువకులు ఇలా యాదవ సంఘం ఆధ్వర్యంలో ఎన్నడూ కని విని ఎరుగిన రీతిలో అత్యంత సాంప్రదాయబద్ధంగా కార్తీక వనభోజనాలంటే ఆ పరమశివుణ్ణి ప్రార్థించుకొని మా జాతికి మంచి చేయండి, మా జాతిని సస్యశ్యామలంగా సుభిక్షంగా ఉండే విధంగా అనుగ్రహించండి, మీ కటా కృపాక్షాల కోసం ప్రత్యేకించి శ్రీకృష్ణుడు అదేవిధంగా శివుడు వీళ్ళ యొక్క అనుగ్రహం కోసం యాదవులందరూ కలిసి ఈ యొక్క యాదవ వనభోజన కార్యక్రమాన్ని టీటీడీ కళ్యాణ మండపం ఒంగోలులో అత్యంత వైభవంగా శాస్త్రయుక్తంగా సాంప్రదాయబద్ధంగా నిర్వహించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎటువంటి రాజకీయ సంబంధం కాకుండా ఓన్లీ యాదవ జాతి సంక్షేమం కోసం, యాదవ జాతి ఔన్నత్యం కోసం, యాదవ జాతి బిడ్డల భవిష్యత్తు కోసం ఈరోజు జరిగినటువంటి ఈ వనభోజన కార్యక్రమం చాలా సాంప్రదాయబద్ధమైంది. సంతోషం. మరి ఈ నిర్వాహకులందరూ కూడా నా ప్రత్యేకమైనటువంటి అభినందనలు. ఇంత గొప్పగా, ఇంత శాస్త్రయుక్తంగా
అనేక మంది పెద్దలను తీసుకొచ్చి వేద పండితులను తీసుకొచ్చి తిరుపతి నుంచి అన్నమాచార్యుల వారసులు కానీ సన్నిధి గోళ్ళని తీసుకురావటం బాగుంది, చాలా సంతోషం. ఇదే విధంగా ప్రతి సంవత్సరం యాదవ వనభోజన కార్యక్రమం కార్తీక మాస సందర్భంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ నిర్వాహకులకి ధన్యవాదాలు, నమస్కారాలు. థ్యాంక్ యూ అనండి. ఓకే. ప్రకాశం జిల్లాతో గురించి నిన్న వచ్చేసి ఆదివారం రోజున మల్లవరంలో ఒక వనభోజనాలు జరిగినాయి, చాలా బాగా జరిగినాయి. తర్వాత మన కాటం రాజు అని మా యాదవుల దేవుడు, ఆయన దగ్గర కూడా నిన్న ఆదివారం మార్కాపురం అవతల వేణువతల ఊళ్ళో చాలా అద్భుతంగా వనభోజనాల కార్యక్రమం చేసుకున్నాం. ఒంగోలులో నివసించే ప్రజలకు, మా యాదవులకు ఈరోజు మా సోదరులందరూ వచ్చారు. అందరూ చాలా హ్యాపీగా ఆనందముగా ఇక్కడ భక్తి శ్రద్ధలతో పూజకు బాగా చేసుకున్నందుకు ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదములు. ఈ కార్యక్రమం జరగడానికి కొంతమంది సహకారం చేసిన వారికి కూడా ధన్యవాదములు. అందరూ ఈ సంవత్సరం హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాం. ప్రకాశం జిల్లా యాదవ సంఘం తరఫున ఈ రోజున తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో తిరుమల నుంచి వచ్చినటువంటి సన్నిధి గొల్లారు కిషోర్ యాదవ్ గారు మరియు తాళపాక అన్నమయ్య స్వామి 12వ వారసులైన వారు ఇచ్చేసినందుకు ముందుగా పెద్దలకి వారికి కృతజ్ఞతాభినందనలు యాదవుల సోదరుల తరఫున. అలాగే ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి పెద్దలు, యాదవ సోదరులు మరియు మహిళలు అందరికీ మా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. కార్యక్రమం చాలా ఎంతో సుందరవందరంగా ఆ మహాశివుని దర్శనం చేసుకుంటూ ఈ రోజున మాకు దర్శన భాగ్యం కల్పించిన దేవదేవుడికి మరియు ఆ మహాశివుడికి ఎంతో రుణపడి ఉంటాము జీవితకాలం. యాదవ సోదరులందరం మాకు మంచి ఆశీస్సులు అందించినటువంటి వారందరికీ, ఈ కార్యక్రమం బాగా జరిగినందుకు మాకు తోడ్పడినటువంటి దాతలకి అందరికీ మా యొక్క కృతజ్ఞతలు. ముందుగా ఈ కార్తీక మాసం ఈ యాదవ సోదరులు సోదరిమణులు చేయడం చాలా సంతోషంగా ఉంది. ఈ యాదవ కార్తీక మాసానికి ఇంతమంది వస్తారని మేము ఊహించుకోలేదు. చాలా గొప్పగా, చాలా బంధుమిత్రులు కానీ చాలా దూరం నుంచి వచ్చారు. చాలా ఆనందంగా ఉంది. జై శివయ్య.